హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆర్. ఈ ఛానల్లో మనం కిండర్ గార్డెన్ ప్రైమరీ క్లాస్ చిల్డ్రన్ పోర్షన్స్ని కవర్ చేద్దాం. అందులో భాగంగా ఈరోజు నేను ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ గురించి చెప్తానండి. ప్రీవియస్ క్లాస్లో నేను వవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ వవెల్స్ అండ్ కాన్సనెంట్స్ బేస్ చేసే ఉంటుందండి. సో ఆర్టికల్స్ 3 ఉంటాయండి. ఏ, యాన్, ద. ఈ ఏ, యాన్, ద మనం సెంటెన్సెస్లో ఏ ప్లేసెస్లో ఏది పెట్టాలనేది మనం నేర్చుకొని ఈజీగా పెట్టచ్చండి. ఇప్పుడు ఈ మూడింటిని ఎక్కడ పెట్టాలనేది సెంటెన్సెస్లో పర్ఫెక్ట్గా ఏ ప్లేసెస్లో వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆర్టికల్ ఏ గురించి తెలుసుకుందామండి. ఆర్టికల్ ఏ ఇది ఈ ఏ అనేది ఎప్పుడు పెట్టాలంటే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నట్లు వవెల్స్ అంటే ఏఈఐఓయు, కాన్సనెంట్స్ అంటే ఏఈఐఓ తప్ప మిగతా 21 అక్షరాల్ని మనం కాన్సనెంట్స్ అంటాం. అంటే బి, సి, డి అలా. ఇప్పుడు ఈ ఏ అనేది మనం ఎప్పుడు పెడతామంటే ఒక సెంటెన్స్లో లేకపోతే ఒక వర్డ్కి ముందు కాన్సనెంట్ అయితే దాని ముందు మనం ఈ ఏ అనే ఆర్టికల్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇచ్చింది ఇఫ్ ద వర్డ్ బిగిన్స్ విత్ ద సౌండ్ ఆఫ్ ఎ కాన్సనెంట్స్ అంటే బీసీ మాత్రమే కాదండి, ఆ వవెల్ సౌండ్ రానివి కూడా మనం కాన్సనెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్సిల్ అని మనం చెప్పామనుకోండి, అది వవెల్ సౌండు కాదు, వవెల్ లెటరు కాదు, అది కాన్సనెంట్స్ అండి. కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, ప్లస్ లెటర్ కూడా వవెల్ కాదు, కాన్సనెంట్స్ అవుతుంది. ఏఈఐఓయు మాత్రమే వవెల్స్ అండి. ఏఈఐఓయు తప్ప మిగతా అవన్నీ కాన్సనెంట్స్. ఇప్పుడు ఈ పెన్సిల్ తీసుకున్నాం కదండి, ఆ పెన్సిల్ పి అనేది కాన్సనెంట్. సో దాని ముందు మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. సో ఏ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే కాన్సనెంట్స్ ముందు మనం ఏ యూజ్ చేస్తాం. ప్లస్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ సింగులర్ నౌన్స్కి మాత్రమే వస్తుందండి. సింగులర్ నౌన్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక్కటే ఉంటుందండి. ఒక్క ఐటమ్ని మనం సింగులర్ అని అంటాం. ఒకటి కంటే ఎక్కువ ఉన్న దాన్ని మనం ప్లూరల్ అంటాం. సో ఈ ఆర్టికల్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పెన్సిల్స్ అని ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయమండి. ఈ ఏ అనే ఆర్టికల్ సింగులర్ నౌన్కి మాత్రమే వస్తుంది. ప్లస్ ఇక్కడ కాన్సనెంట్ అయితే మాత్రం దాని ముందే మనం ఏ ఉపయోగిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. చూడండి, నేను ఇందాక చెప్పినట్లుగా ఏ అనే ఆర్టికల్ సింగులర్ నౌన్స్కి ముందు ఇంకా కాన్సనెంట్ సౌండ్ అయితేనే మనం ఈ ఆర్టికల్ ఏని యూజ్ చేస్తామండి. పొరపాటున కూడా మనం ప్లూరల్కి ఏ యూజ్ చేయం. అలాగే వవెల్ సౌండ్కి కూడా ఏ రాదు. ఏ ఎక్కడెక్కడ వస్తుందంటే సింగులర్ నౌన్ అండ్ కాన్సనెంట్ సౌండ్కి ముందు ఉన్న వాటికే ఏ అనేది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఏ డాల్, ఏ ల్యాంప్, ఏ పెన్, ఏ వాల్, ఏ కైట్, ఏ ఫ్లవర్, ఏ జార్, ఏ కోట్, ఏ టాప్. ఇక్కడ డాల్, ల్యాంప్, పెన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే డి, ఎల్, పి ఇలా అండర్లైన్ చేసుకున్న లెటర్స్ అన్నీ మీరు గమనిస్తే అవి కాన్సనెంట్స్. అందుకని కాన్సనెంట్ ముందు ఏ వస్తుంది. ఇవన్నీ వర్డ్స్ ఇందులో ఏవి ప్లూరల్ కాదండి, అన్నీ సింగులరే. అన్నీ ఒక్కొక్క ఐటమే ఉంది, ఒక్కొక్క వస్తువే ఉంది. వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, ఏదైనా ఏనే వస్తుంది సింగులర్ అయితే. ఇప్పుడు ఏ చూసుకున్నాం కదండి, సింగులర్ నౌను కాన్సనెంట్స్కి మనం ఏ ఉపయోగిస్తాం. ఆర్టికల్ యాన్ గురించి సెకండ్ ఆర్టికల్కి వచ్చామండి. ఇప్పుడు యాన్ గురించి తెలుసుకుందాం. ఏ ఎలాగైతే సింగులర్ నౌన్స్కి యూజ్ చేస్తామో యాన్ కూడా సింగులర్ నౌన్స్కే యూజ్ చేస్తామండి. కానీ డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు మనం యాన్ యూజ్ చేస్తాం, ఏదైనా ఒక వర్డ్ వవెల్ సౌండ్తో ఉంటే లేకపోతే వవెల్ లెటర్ ఉంటే మనం అప్పుడు దాని ముందు యాన్ అని పెడతామండి. ఇక్కడ చూడండి, యాన్ యాపిల్. ఏ అనేది వవెల్ కదండి, ఏఈఐఓయు ఈ 5 లెటర్స్ వవెల్స్. సో ఈ వవెల్స్ వచ్చిన దాని ముందు డెఫినెట్గా మనం యానే యూజ్ చేస్తామండి. వవెల్ కానీ వవెల్ సౌండ్ కానీ
అప్పుడు మనం యాన్ అని యూజ్ చేస్తామండి. ఇక్కడ చూస్తే యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఇంక్ పాట్. మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సింగులర్ నౌన్స్కే ఏ యాన్ ఉపయోగిస్తామండి. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి యాన్కి. మీరు గమనిస్తే యాన్ యాపిల్, యాన్ యాంట్, యాన్ అంబ్రెల్లా, ఇక్కడ యాన్ ఇంక్ పాట్, యాన్ ఎగ్, యాన్ ఆక్స్, యాన్ ఆవుల్, యాన్ ఇగ్లూ, యాన్ అంకుల్. నేను చెప్పాను కదండి ఇందాక, యాన్ వవెల్స్ కానీ వవెల్ సౌండ్ కానీ, ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ అని ఉంది కదండి, హెచ్ఓయుఆర్. యాక్చువల్గా హెచ్ అనేది వవెల్ కాదు, అది కాన్సనెంట్. కానీ మనం ఎప్పుడు హవర్ అని మనం చెప్పమండి. ఆర్ని మాత్రం హవర్ అని చెప్పం. ఎలా దాన్ని పలుకుతాం అంటే ఆర్ అంటాం. అప్పుడు మనకి ఏం సౌండ్ వస్తుంది? ఆ అనేది, ఆర్ అనేది ఏఈఐఓ వవెల్ సౌండ్ వస్తుంది మీకు. ఆ వవెల్ సౌండ్ వచ్చినప్పుడు కూడా మనం యాన్ యూజ్ చేస్తామండి. యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వవెల్స్ ఆర్ వవెల్ సౌండ్. ఇక్కడ ఆర్, ఆనెస్ట్, ఇవన్నీ వవెల్ సౌండ్ని ఇస్తుందండి. అప్పుడు కూడా మనం యాన్ యూజ్ చేస్తాం. యాన్ సింగులర్ నౌన్స్కి ఆ వవెల్ సౌండ్ ఆర్ వవెల్స్ ముందు యాన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చూసిన 3 ఆర్టికల్స్లో ఏ అండ్ యాన్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువు ఆ అవతల వ్యక్తికి తెలియదు దాని గురించి. ఇప్పుడు మనం ఒక బుక్కో ఒక పెన్సిల్ గురించో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ బుక్కో పెన్సిలో ఏ బుక్ అయినా కావచ్చు, ఏ పెన్సిల్ అయినా కావచ్చు, అది ఇది అని మనం స్పెసిఫిక్గా ఇది అని మనం చెప్పలేం. ఒక పెన్సిల్ అని అంటే వరల్డ్లో ఏ పెన్సిల్ అయినా కావచ్చు. అలా ఏది అనేది మనకి పర్టికులర్గా తెలియని వాటిల్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటామండి. ఈ తెలియని వాటిలప్పుడు మనం ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తాం. అంటే కామన్ థింగ్స్కి మనం ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ లాగా ద అనేది మాత్రం డెఫినెట్ ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఆ వస్తువు లేకపోతే ఆ పర్సన్ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్స్కి స్పీకర్ అండ్ ద లిజనర్ ఆర్ థింకింగ్ అబౌట్ ద సేమ్ స్పెసిఫిక్ థింగ్. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో అది మీకు కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు, సన్ గురించి నేను సన్ను ఉద్దేశించి మాట్లాడితే మీరు అనుకునేది కూడా ఒకటే సన్. అట్లా స్పెసిఫిక్ థింగ్, యూనిక్ థింగ్ ఒకటే ఉంటుంది కదండి సన్. సో అట్లాంటి పర్టికులర్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్గా మనకు తెలుసు అదేంటనేది. అప్పుడు అటువంటి సమయాల్లో మనం ద యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ద సన్, ద మూన్, ద ఎర్త్, ద రివర్. ఇప్పుడు రివర్స్ గురించి చెప్తే నేను చెప్పే ఒక రివర్ మీకు డెఫినెట్గా తెలుసు. ద గ్యాంజెస్ ఉందనుకోండి, ఆ గ్యాంజెస్ అనేది ఒకటే ఉంది. సో అది ద అని మనం యూజ్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్, ఒక యూనిక్ అది చాలా ఉండవు. పెన్సిల్స్ లాగా, పెన్సిల్ అంటే చాలా ఉంటాయి, మనం దేని గురించి మాట్లాడుతున్నామో మనకు తెలియదు. ఇప్పుడు హిమాలయాస్ అని అనుకోండి, అది ఒకటే ఉంటుంది, ద హిమాలయాస్ అని చెప్తామండి. రామాయణ పుస్తకం ఉందనుకోండి, ద రామాయణ అని చెప్తాం, ఎందుకంటే ఒకటే ఉంటుంది. రామాయణ అంటే ఒకటే కావ్యం, అలాగండి. ఒక మ్యాగజైన్ ఉందంటే ద హిందూ, ఎందుకంటే హిందూ పేపర్ అనేది ఒకటే ఉంటుంది, అది చాలా ఉండవు, అలాగండి. అది మాత్రమే కాకుండా దని సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్కి యూజ్ చేయొచ్చు. ఏ అండ్ యాన్ సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తామండి. ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తాం. ద రెండిటికి యూజ్ చేయొచ్చు అండి, సింగులర్కైనా యూజ్ చేయొచ్చు, ప్లూరల్కైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ద అనే ఆర్టికల్, ఇప్పుడు ఒక స్టోరీ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టోరీలో ఫస్ట్ టైం మనం ఒక వ్యక్తిని పరిచయం చేసినా కానీ, ఒక యానిమల్ని కానీ, ఆ నౌన్స్ని ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ ఆర్ యాన్ యూజ్ చేస్తామండి. సెకండ్ టైం మీకు అది పరిచయం అయిపోతారు. నేను తర్వాత నెక్స్ట్ స్లైడ్లో నేను అది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కానీ ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. మనం ఆర్టికల్స్, వెన్ వీ టాక్ ఆఫ్ సమ్ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అ స్టోరీ, వీ యూజ్ ఏ ఆర్ యాన్.
ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక స్టోరీలో ఏ ఆర్ యాన్ అంటామండి. అదే వెన్ వి టాక్ ఆఫ్ ద సేమ్ పర్సన్, అదే పర్సన్ని మనం తర్వాత ఆ తర్వాత వస్తే మాత్రం దెన్ వి విల్ యూస్ ద. ఇప్పుడు దాని గురించి నేను ఇంకా మీకు అర్థమయ్యేటట్లు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి ఈ విషయాన్ని. ఇప్పుడు ద అనే ఆర్టికల్కి రూల్స్ మనం చూసుకున్నాం. ఇప్పుడు దాని గురించి ఇంకా బ్రీఫ్గా ఇంకా ఎలాబరేట్గా తెలుసుకుందామండి. వి యూస్ ద బిఫోర్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్. మనం చెప్పుకున్నాం కదండి, ద రెండిటికి ఉపయోగించవచ్చు, సింగులర్కి ప్లూరల్కి. దట్ బిగిన్ విత్ అ కాన్సనెంట్ సౌండ్. ద అనేది వవెల్స్ ముందు రాదండి, కాన్సనెంట్స్ ముందే వస్తుంది. ద రామాయణ, ద హిమాలయాస్, ద సన్, ద ప్లానెట్స్. ఇక్కడ చూడండి, రామాయణ అనేది ఒక పుస్తకమే, అది సింగులర్ అయినా మనం ద యూస్ చేసాం. అదే హిమాలయాస్ చాలా ఉంటాయి, దానికి ఏంటండి అది ప్లూరల్ అయినా సరే మనం ద యూస్ చేసాం. ప్లానెట్స్ ప్లూరల్ అయినా మనం ద యూస్ చేసాం. సో ద సింగులర్కి యూస్ చేయొచ్చు, ప్లూరల్కి యూస్ చేయొచ్చు. కాన్సనెంట్ ముందు వస్తుందండి, యూనిక్ ఆబ్జెక్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న ఏ అండ్ దని స్టోరీ యూస్ చేసి ఎట్లా ఉపయోగించుకోవాలో చూద్దామండి. ఈ స్టోరీ మీరు తీసుకుంటే ఇది మనకు అందరికీ తెలిసిన స్టోరీ అండి. ద థర్స్టీ క్రో గురించి నేను ఇక్కడ రాశాను. అది చూసుకుంటే వన్స్ దేర్ వాస్ ఎ క్రో. ఇక్కడ క్రో కాన్సనెంట్, దాని ముందు మనం ఆబ్వియస్గా ఏనే యూస్ చేస్తాం. సిట్టింగ్ ఆన్ ఎ ట్రీ, ఒక ట్రీ టీ కూడా కాన్సనెంటే కాబట్టి ఏ యూస్ చేసాం. ఇక్కడ ద క్రో సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి క్రోనే కదండి, అది కాన్సనెంటే, కానీ ఎందుకు మనం ద యూస్ చేసాం? ఫస్ట్ సెంటెన్స్లో క్రోని మనం ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి నేను ద క్రో ఎందుకు వాడానంటే ఆ క్రో ఏం క్రో మీకు ఇప్పుడు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాను. ఒక క్రో చెట్టు మీద కూర్చుంది, ఆ క్రో గురించే నేను మాట్లాడుతున్నాను. నేను ఏ క్రో గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఆ చెట్టు మీద ఉన్న క్రో గురించే మనం మాట్లాడుతున్నాం అనేది. అందుకని ఇప్పుడు ఆ క్రో ఆల్రెడీ మనకు తెలిసి సెకండ్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ద వస్తుందండి. ఇదే నేను ఇందాక అక్కడ చెప్పిన డిఫరెన్స్ అండి. ఫస్ట్ టైం మనం దేని గురించి అన్నా మాట్లాడితే ఏ ఆర్ యాన్ వస్తుంది. అదే మనం సెకండ్ టైం మీకు నాకు ఇద్దరికి, స్పీకర్కి లిజనర్కి తెలిసిన ఒక వస్తువు కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే మనిషి కానీ, లేకపోతే ఏదైనా అనిమల్ కానీ అయితే, పరిచయమైన తెలిసిన అయితే, అప్పుడు ఇద్దరికీ తెలిసిందైతే మనం ద యూస్ చేస్తాం. ఇప్పుడు ఇట్ సా ఎ పాట్, థర్డ్ సెంటెన్స్ అండి. ఇట్ సా ఎ పాట్ ఫార్ అవే. ఇక్కడ పి కాన్సనెంట్, అప్పుడు దాని ముందు ఏ వచ్చింది. పాట్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ యూస్ చేస్తున్నాను, అందుకని ఏ వచ్చిందండి. నెక్స్ట్ సెంటెన్స్ గమనించండి. ఇట్ ఫ్లూ డౌన్ టు ద పాట్. ఇక్కడ వచ్చేసరికి పాట్ మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్కి వచ్చేసరికి పాట్ అనేది మీకు పరిచయం అయిపోయింది, అందుకని మళ్ళీ ద యూస్ చేస్తానండి. దేర్ వాస్ అ లిటిల్ వాటర్ ఇన్ ద పాట్. ఇప్పుడు పాట్ మీకు ఆల్రెడీ పరిచయం అయిపోయింది, ఇంకా తర్వాత వచ్చేయన్నీ దనే వస్తుంది. బట్ ఇట్ వాస్ వెరీ లో, ఇట్స్ బీక్ కుడ్ నాట్ రీచ్ ద వాటర్. ద క్రో, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అక్కడ ఇంట్రడ్యూస్ అయిపోయింది, అందుకని ద వాటర్ యూస్ చేసామండి. ద క్రో గాట్ యాన్ ఐడియా. యాన్ ఎందుకు వచ్చిందండి? ఐడియా, ఐ వవెల్ కాబట్టి వవెల్ ముందు మనం ఆబ్వియస్గా యాన్ యూస్ చేస్తాం. ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ స్టోన్స్ విత్ ఇట్స్ బీక్ అండ్ థ్రోయింగ్ దెమ్ వన్ బై వన్ ఇన్ టు ద పాట్. ఆబ్వియస్గా పాట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది కాబట్టి ద వచ్చింది. ద వాటర్ ఇన్ ద పాట్ కేమ్ అప్, ద క్రో డ్రాంక్ అప్ ఆల్ ద వాటర్ దట్ ఇట్ వాంటెడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఏ ఆర్ యాన్ సింగులర్ కే వస్తుంది, రెస్పెక్టివ్గా ఏ ఏమో కాన్సనెంట్స్ ముందు, యాన్ ఏమో వవెల్స్ ముందు వస్తుంది. ద నేను రూల్స్ చెప్పానండి. ఏదైనా పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ గురించి మనకు తెలిసినట్లయితే ద వస్తుంది. సెకండ్ స్టోరీలో అయినా సరే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ద రాదు, తర్వాత ద వస్తుంది. ద అనే ఆర్టికల్ మాత్రం సింగులర్ ప్లూరల్ రెండిటికి యూజ్ చేస్తాం. ఏ ఆర్ యాన్ మాత్రం సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. మీకు ఈ ఆర్టికల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు క్వైరీస్ అడగచ్చండి, నేను రెస్పాండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.